హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టేస్టీగా ఉండే ఎగ్ పెప్పర్ రోస్ట్తో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఎగ్తో ఈ విధంగా పెప్పర్ రోస్ట్ చేస్తే వేడి వేడి బిర్యానీ బగారా అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా రుచిగా ఉంది. ఎంతో కొత్తదనంతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి రెసిపీ. ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం బాయిలింగ్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, ఓకేనా, అంటే నేను ముందుగానే ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను ఒక 6 కోడిగుడ్లని, ఓకేనా. వీటిని ఏంటంటే ఒక్కొక్క గుడ్డుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఆ జనలు విడిపోకుండా మధ్యలోకి కరెక్ట్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకునేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక గంటి ఆయిల్ వేసుకునేసి ఈ ఆయిల్ని ఏం చేద్దామంటే ఈ ఫ్యాన్ మొత్తంకి బాగా అప్లై చేసుకునేసి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా బోళ్ళ పెట్టుకోవాలి. ప్రతి గుడ్డును కూడా ఈ విధంగా బోళ్ళ పెడితే ఏంటంటే జనలు బాగా ఫస్ట్ లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా అయిన తర్వాత మీదకించి కొద్దిగా సాల్ట్ అలా మీద ప్రతి గుడ్డు పైన అలా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు గుడక సేమ్ అదే విధంగా వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిరియాల పొడి అది మెత్తగా నూరిన దాన్ని సేమ్ అదే విధంగా పల్చగా దాని మీద వేసుకునేసి కాస్త అలా ఉడకనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక దాని సహాయంతో అంటే ఒక పోరుకు తీసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా తిరగేసుకోవడానికి చూడండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ టైప్లో ఒక పోరుకు తీసుకుంటే. ఇప్పుడు మొత్తం కోడిగుడ్లను అన్నింటిని కూడా ఈ టైప్లో తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఇంకొద్దిసేపు రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి, అంటే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా అనేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి సూపర్గా ఫ్రై అని. ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ మరొక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో 1 స్పూను మిరియాలు వేసేసి ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర వేద్దాం. 1 స్పూను సోంపు కూడా అందులో వేసుకుందాం, ఓకేనా. ఈ సోపు ఏంటంటే చాలా మంచిది. వీలైనంతగా దీన్ని వాడండి, ఓకేనా. ఎందుకంటే ఎక్కడైనా చూడండి ప్రతి హోటల్లో కానీ ఎక్కడైనా భోజనం చేసిన తర్వాత అక్కడ సోంపు పెడతారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా అది చాలా మంచిది అన్నట్టు. అందుకని ఈ విధంగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన ఒక ప్లేట్లో పోసేసుకుందాం. ఆ తర్వాత ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ఈ మూడింటిని బాగా వేగిన వాటిని రోట్లో వేసేసి బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇది చాలా సింపుల్గా పొడి అవుతుంది అన్నట్టు, కష్టపడే అవసరమే లేదు, ఓకేనా. వీలైనంతగా రోట్లో దంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మంచి రుచి వస్తుంది రోట్లో దంచిన పొడికి, మసాలా పొడికి. అది దంచుతుంటేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక ఇప్పుడు దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి చిటికెడు జీలకర్ర అంటే పావు టీ స్పూను సోంపు ఇవి 2 వేసాక ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచిన దాన్ని 1 స్పూన్ వేసి దీన్ని మనం బాగా వేగనివ్వాలి. అంటే పచ్చివాసన పోయేదాకా మంచి ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 ఎర్రగడ్డల్ని అంటే ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇవి కూడా కలబెడుతూ బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైప్లో వీటిని వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఒక 2 టమోటా పండ్లు మంచి సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసాక ఇలా కలుపుతూ బాగా ఇవి కూడా మెత్తబడాలి. అంటే 2 నుంచి 3 నిమిషాల సేపు ఈ టైప్ కలబెడుతూ వీటిని బాగా వేగనివ్వాలి. చూడండి ఎంత బాగా వేగాయో. ఆ తర్వాత 1 స్పూను కారం వేసుకుందాం, చిటికెడు పసుపు ఇవి 2 వేసాక ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసాక కాస్త ఇవన్నింటినీ కలపాల. కొద్దిగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న రోట్లో ఆ మసాలా పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసాక ఈ మసాలా పొడిని కూడా కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి ఇప్పుడు కొంచెం లూజు పారింది కదా, ఈ మసాలాలు పొగవాసన రాకుండా సూపర్గా ఎగుతాయి అన్నట్టు. అందుకనే కాస్త నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం
1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం మంచి గ్రేవీగా రావడానికి. ఓకేనా? ఈ టైప్లో మనం దీన్ని కూడా కలబెడుతూ బాగా వేగనివ్వాలి. ఒకవేళ ఉప్పు సరిపోదు, సాల్ట్ సరిపోదు అనుకున్న వాళ్ళు ఈ టైంలో వేసుకోవచ్చు. ఓకేనా? నేను వేసిన దానికి ఏంటంటే సరిపోయింది కాబట్టి వేయలేదు. ఈ టైప్లో దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లన్నింటిని కూడా దీంట్లో పెట్టేసుకుందాం. అది ఎలా అంటే జనలు విడిపోకుండా పెట్టుకోండి. తినేటప్పుడు కానీ చూడటానికి కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని దాంట్లో అలా పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలో ఉండే ఫ్లేవర్ కూడా ఈ కర్రీలోకి వస్తుంది, చాలా బాగుంటుంది. మీదకించి కరివేపాకు కూడా అందులో వేసి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఇప్పుడు కాస్త అలా హిలాయించుకోవాలి, అంటే అలా కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి ఇలా. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా అలా కదుపుకునేసి ఒకసారి చూడండి ఆ స్మెల్ కానీ ఆ చూసే కలరింగ్ కానీ ఎలా ఉందన్నది. ఇప్పుడు మీదకించి కొద్దిగా అలా కొత్తిమీర చల్లుకునేసి ఆ కొత్తిమీర కూడా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే దీనిపైన వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉందన్నది. ఇది దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు బిర్యానీ చేసుకోండి, బగారా రైస్ చేసుకోండి, వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ చేసుకున్న దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎంతో కొత్తదనంతో మంచి రుచితో కడుపు నిండా తినచ్చు. ఇది ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేయండి. ఇది చాలా మంచి రెసిపీ.